పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటింగ్ సెంటర్కు వెళ్లొద్దని పిన్నెల్లిని ఆదేశించింది. పిన్నెల్లిని అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చిన హైకోర్టు తీర్పును టీడీపీ ఏజెంట్ సవాల్ చేశారు. పిన్నెల్లి నుంచి హాని ఉందని శేషగిరిరావు పిటిషన్ వేశారు. దీని మీద సుప్రీంకోర్టు విచారించింది. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటింగ్ సెంటర్కు వెళ్లొద్దని పిన్నెల్లిని ఆదేశించింది. పిన్నెల్లిని అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చిన హైకోర్టు తీర్పును టీడీపీ ఏజెంట్ సవాల్ చేశారు. పిన్నెల్లి నుంచి హాని ఉందని శేషగిరిరావు పిటిషన్ వేశారు. దీని మీద సుప్రీంకోర్టు విచారించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, పిన్నెల్లి నుంచి హాని ఉందంటూ కూడా టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అఖిల. ఏదైతే పల్నాడు జిల్లా పాల్వాయి బూత్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు అయితే జూన్ 5వ తేదీ వరకు కూడా అతన్ని అరెస్ట్ చేయొద్దనే ఒక మధ్యంతర ఉత్తర్వులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ ఏదైతే ఆ పోలింగ్ బూత్ లో ఉన్న టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ కూడా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టులో కూడా శేషగిరిరావు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులతో నాకు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా ఈ పిటిషన్ రద్దు చేయండి, వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఆయన పిటిషన్ లో ఆయన వేసిన పిటిషన్ లో కూడా దాఖలు చేసినట్లు మనకు తెలుస్తున్న సమాచారం. అయితే సుప్రీంకోర్టులో దీనిపైన ఈ రోజు వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా హైకోర్టు కూడా జూన్ 5వ తేదీ వరకు కూడా ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే ఆయన నర్సాపేట పార్లమెంట్ పరిధి దాటి వెళ్ళొద్దని కూడా చెప్పింది. ప్రతిరోజు ఎస్పీ కార్యాలయంలో ఆయన హాజరయ్యేలా కూడా ఒక కండిషన్ తో బెయిల్ మంజూరు చేసింది. అంటే జూన్ 5వ తేదీ వరకు కూడా ఈ కండిషన్స్ అన్ని కూడా వర్తించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన ఏదైతే హైకోర్టు ఇచ్చిన బెయిల్ కు ఆ తీర్పుకు కండిషన్స్ మొత్తం రద్దు చేయాలంటూ కూడా శేషగిరిరావు ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉంది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వల్ల అని కూడా ఆయన సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అఖిల. రైట్ అనిల్, థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా